నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం తమిళనాడు క్రిమ్సన్ రసాయన కర్మాగారంలో ప్రమాదం ముగ్గురు మృతి 5గురు పరిస్థితి విషమం వేల్పూరులో ఇంటింటి ఆరోగ్య సర్వేను పరిశీలించిన మంత్రి ఆశాలను వివరాలు అడిగి తెలుసుకున్న వేముల ప్రశాంత్ రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కోవూరు ఎమ్మెల్యే చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేయడం సిగ్గుచేటుగా ఉందని విమర్శ కామారెడ్డి జిల్లాలో కోవిడ్ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న నర్సులు మానసిక ధైర్యం కల్పించేలా వారితో కలిసి డాన్సులు వేసిన సిబ్బంది విశాఖ జిల్లా పాడేరులో కోవిడ్ మృతులకు నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలన్న కిడారి శ్రవణ్ కుమార్ ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా గుడికాడు సమీపంలోని రసాయన కర్మాగారంలో ప్రమాదం జరిగింది. కర్మాగారంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చిప్కాట్లోని క్రిమ్సన్ అనే ప్రైవేటు రసాయన కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మహిళలతో సహా 5 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉంది.
ఇక కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి సహకరించకుండా విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష తీరుపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు చేస్తున్న క్షుద్ర రాజకీయాలు సిగ్గుచేటు అని అన్నారు. సలహాలు సూచనలు ఇవ్వకుండా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. పాత సినిమాల్లో చూసాం, మాంత్రికులు ఉంటారు కొన్ని విఠలాచార్య సినిమాల్లో. ఆ పాత్ర పోషిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ప్రజల్లో భయాన్ని పోగొట్టాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం రోజు రోజు చేస్తూ ఉన్నాడు. 2 ఛానల్స్ ఉన్నాయి అతనికి, ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపరు. ఈ 2 పేపర్లను పెట్టుకొని ప్రభుత్వానికి సహకరించకుండా, సలహాలు ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు. ప్రతిరోజు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మన చేతుల్లో లేదు. ఆక్సిజన్ దొరకట్లేదు, ఆక్సిజన్ లేక చనిపోతూ ఉన్నారు. ఇదే రోజు ఏదో ఒక ప్రచారం. ఎక్కడి నుంచి రావాలి? కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి, అక్కడి నుంచి ఇస్తే మనకు వస్తుంది. అది అన్నీ తెలుసు అతనికి, చంద్రబాబుకి. కాకపోతే ఏదో ఒక నెపం ప్రభుత్వం మీద వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలి, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో కేవలం రాజకీయాలు చేస్తూ, క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు డాక్టర్స్ని, సిస్టర్స్ని తీసుకోండి, ప్రాణాలకు సైతం తెగించి ఒక పాజిటివ్ వచ్చిన కేసు పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు అనంటే ఒక బిడ్డను చూసినట్టే. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ డాక్టర్కి రావచ్చు, సిస్టర్కి రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, ప్రజలను ఏ విధంగా మనం కాపాడుకోవాలని మనం ఉంటే, ఈ సమయంలో ఇటువంటి రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి గారి మీద అభాండాలు వేసి, ప్రభుత్వం మీద అభాండాలు వేసి అధికారులను భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో ప్రధాన ప్రతిపక్షం ఈరోజు నాటకాలు ఆడుతూ ఉంది. ఏది ఏమైనా మా అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, మా డాక్టర్స్ పనిచేస్తున్నారు, మా సిస్టర్స్, ఏఎన్ఎంలు ప్రాణాలకు సైతం తెగించి కరోనా పేషెంట్ దగ్గరకు పోయి వాళ్ళని బయటేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లానే కాదు, 13 జిల్లాల్లో అధికారులు, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, డాక్టర్స్, ఏఎన్ఎంస్, సిస్టర్సు, పారిశుద్ధ్య కార్మికులు మొత్తం ప్రాణాలకు సైతం తెగించి ప్రజలను కాపాడుకోవాలని ఉంటే ఈ సమయంలో క్షుద్ర రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చంద్రబాబుని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి నీచ రాజకీయాలు మానుకుంటే మంచిది. ప్రభుత్వానికి సహకరించండి. ఈ ఆపద సమయంలో అందరం ప్రజలకు అండగా ఉండి ప్రజలను మనం కాపాడుకోవాలి తప్ప ఇటువంటి రాజకీయాలు చేయడం. ఇక నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో ఇంటింటి ఆరోగ్య సర్వేను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మండల వాసులతో మాట్లాడి హెల్త్ సర్వే చేశారా లేదా అన్న దానిపై ఆరా తీశారు. సర్వేకు వచ్చే వారికి కుటుంబ ఆరోగ్య వివరాలు అందించాలని, తద్వారా ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లు తెలిస్తే త్వరగా చికిత్స అందించడానికి వీలవుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య విధుల్లో ఉన్న శానిటేషన్ సిబ్బందిని మంత్రి పలకరించారు. సేఫ్టీ కిట్ వాడుతూ పనిచేయాలని సూచించారు. మండల కేంద్రంలో వివరాలు సేకరిస్తున్న ఆశా వర్కర్లు ఎదురుపడగా కోవిడ్ లక్షణాలు ఉన్న వారి వివరాలు, సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే చేసే కుటుంబంలో ప్రతి ఒక్కరిని పరిశీలించానని వారికి సూచించారు. ఆశా వర్కర్లు చెప్పాలి, ఏం దాచుకోవద్దు, చెప్తే మనం ఏమైనా చేయడానికి వస్తుంది. ఆన్లైన్ చెకప్ కాదు, ఏమన్నా దగ్గు, దగ్గు, జ్వరం, సర్ది ఎవరికైనా ఉన్నదని వాళ్ళు అడిగారు కదా. హలో
బాగున్నాం. ఏం చేస్తున్నారా బేట? టీవీ చూస్తున్నారా? ఇంతగా టీవీ వస్తలేదు. ఎందుకు వస్తలేదు? చూడు మన జాగ్రత్త. సరేనా? మాస్కులు పెట్టుకోరు మంచిగా. మాస్కులు లేవా? అవి పెట్టుకుంటే ఈ విడితోటి చేయలో కూడా పెట్టుకో. జాగ్రత్త పని చేయాలా, జాగ్రత్త చూసుకోవాలి. ఇక కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ బాధితుల పట్ల ఆయా వార్డులో విధులు నిర్వర్తిస్తున్న నర్సులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బాధితులు ఆరోగ్యంగా ఉండేలా, తొందరగా కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వారి బాధని మర్చిపోయేలా మంగళ, బుధవారాల్లో ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ బాధితులతో నర్సులు సరదాగా డాన్సులు చేశారు. కోవిడ్ బాధితులతో డాన్స్ చేయించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. డాన్సులు చేయించడమే కాకుండా ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యేక ఎక్సర్సైజులు, ప్రత్యేక యోగాసనాలు కూడా చేస్తున్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా కోవిడ్ బాధితులతో నర్సులు సరదా డాన్సులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వేదికగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇక విశాఖ జిల్లా పాడేరులో మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్ మృతులకు నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు, సామాన్య ప్రజలతో పాటు జర్నలిస్టులు కూడా వల్ల మరణించడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలన వల్ల మరణిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మానవత్వ కోణంలో ఆలోచించి పూర్తి స్థాయిలో ప్రజలందరికీ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. జోహార్ కరోనా అమర వీరులకు, జోహార్ జోహార్. 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 కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులో ఇవ్వాలి, కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ వేయాలి, కరోనా వ్యాక్సిన్ టీకా అందరికీ వేయాలి, కరోనా వ్యాక్సిన్ టీకా అందరికీ వేయాలి, కరోనా వ్యాక్సిన్ టీకా ప్రజలందరికీ వేయాలి. ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యశాలలో ఆక్సిజన్ సిలిండర్లు కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, ఇటువంటి సమయంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు.
పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 55 ఆక్సిజన్ సిలిండర్లు రీఫిల్ చేసి సబ్ కలెక్టర్కు అందజేశారు. విపత్కర పరిస్థితిలో సహాయం అందిస్తున్న ట్రస్ట్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చిల్లకూరు సమీపంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మరి ఆక్సిజన్ సమస్య అనేది మనకి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లాలో కూడా కొరత ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. సో ఆ కొరతని మరి మన డివిజన్లో తీర్చేదానికి మరి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మంచి సహాయ సహకారాలు మనకు అందిస్తున్నారు. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన పర్సనల్ ర్యాపోతో మరి ఆయన చాలా సహాయ సహకారాలు అందించి మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అట్లాగే మరి మన డివిజన్లో మరి రెగ్యులర్గా ప్రభుత్వం ఇచ్చే 30 సిలిండర్లే కాకుండా మరి ఇంకా ఎడిషనల్గా కూడా మనకు అవసరం అవుతున్నాయి కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి నేను అనంతపురం అక్కడ యాజమాన్యంతో మాట్లాడడం, అక్కడ కలెక్టర్ గారితో మరి మా సబ్ కలెక్టర్ గారితో కూడా అక్కడ కన్సల్ట్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందించి వెహికల్ పంపిస్తే మేము ఒక 55 పెద్ద సిలిండర్లు పంపిస్తామని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మరి మన హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళ దగ్గర ఎంటీ సిలిండర్లు ఉన్నాయని చెప్పారు. వాళ్ళే ఇటువైపు అటువైపు కలిపి దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక సిలిండర్కి దాదాపు 560 రూపాయలు అమౌంట్ కూడా వాళ్ళే పే చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మరి అక్కడ ఈ 55 సిలిండర్లు ఇచ్చినటువంటి మరి అక్కడ మన కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అట్లాగే అక్కడ అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే సబ్ కలెక్టర్ పెనుగొండ సబ్ కలెక్టర్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నాకు తెలిసి ఇది ఒక రోజు 1-2 రోజుల వరకు ఇది వస్తుంది. ఇందులో ఒక 10 సిలిండర్లు వెంకటగిరి CHCకి, ఎందుకంటే అక్కడ కూడా ఇక నిజామాబాద్ నగర పరిధిలోని 10వ డివిజన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ హుస్సేన్ ఖాన్ డివిజన్లోని పేదలకు, శ్రామికులకు వస్త్రాలు అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సరుకులు, వస్త్రాల పంపిణీ చేశారు. లాక్డౌన్ ఉన్నంతకాలం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. भाई सर मंडाला ఇక నల్గొండ జిల్లా కేంద్రంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని ప్రకాశం బజార్లో ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న ట్రేడర్స్ లో తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారుల బృందం తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్డౌన్ ను ఆసరాగా చేసుకుని నిషేధిత గుట్కా 10 రెట్లు అధిక రేటుకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్నారని ఇన్స్పెక్టర్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
రోడ్ ఎక్కడ ఎక్కించుకున్నావు? అంతవరకు ఉన్నంతవరకు ఎక్కించుకున్నావు. ఇంకేం లేదా? మీ పేరు మీ ఆధార్ కార్డు ఎక్కడుంది? ఏం చేస్తావు? డ్రైవర్వా? రోజు చేస్తావా? ఇంకే రోజు వచ్చినావా? మీ డ్యూటీ ఏంటి? ఏం ఉద్యోగం? పెట్రోల్ పంప్ ఏదైతే నిషేధించిందో గుట్కా అలాంటి టొబాకో నికోటిన్ ఇంగ్రీడియంట్స్ తోటి ఉన్నటువంటి పదార్థాలను నిషేధించినటువంటి పదార్థాలను భారీ ఎత్తున వీళ్ళు ఇక్కడ యథేచ్ఛగా అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి వాటిని సీజ్ చేసుకున్నాము. సీజ్ చేసుకొని వాటి మీద చట్టపరమైనటువంటి ఇంతకుముందే మాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఇతని మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ నమోదైంది గతంలో అని తెలిసింది. అయినా కూడా మళ్ళీ క్రైమ్స్ చేస్తూ ఉన్నారని అంటే వీళ్ళకు అసలు ఏ మాత్రము కూడా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సూచనలు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి వార్నింగ్స్ కానీ కూడా ఎలాంటి సర్క్యులర్స్ కూడా వీళ్ళకు ఏమీ కూడా చేయలేకపోతున్నాయి. అంటే వాళ్ళకు అంటే భయం అనేది లేకుండా అయిపోయింది. యథేచ్ఛగా వాళ్ళు పబ్లిక్లో అమ్మేస్తున్నారు. ప్రభుత్వం నిషేధించినటువంటి ఏవైతే ఈ పొగాకు ఉత్పత్తి నమిలేటటువంటి టొబాకో అండ్ నికోటిన్ ప్రభుత్వం నిషేధించినటువంటి పదార్థాలను యథేచ్ఛగా అమ్ముతున్నట్టు మా దృష్టికి వచ్చినందున వాటిని రైడ్ చేసి మార్నింగే మేము వాటిని సీజ్ చేసుకోవడం జరిగింది. సీజ్ చేసుకున్న తర్వాత వీటిని అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి చట్టపరంగా ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో వాటిని పక్కాగా ఇంప్లిమెంట్ చేసి మరొకసారి ఇలాంటిది చేయకుండా వాళ్ళతోటి కఠినంగా శిక్షిస్తున్నాము. అంటే చట్టపరమైనటువంటి శాఖాపరమైనటువంటి చర్యలు వాళ్ళు ఏదైతే ఏ సెక్షన్స్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతారో చూసి తెలంగాణ గవర్నమెంట్ వారు నిషేధించినటువంటి ఇక కరోనా బారిన పడిన ఓ వృద్ధురాలికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేక వైద్యం అందక ఇంటికి తిరిగొచ్చిన కొద్దిసేపటికే మృతి చెందిన హృదయ విదారక ఘటన గుమ్మగుట్ట మండలం వీరాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి ఓపీలో అడ్మిట్ చేశారు. అక్కడ ఓపీలో బుధవారం మధ్యాహ్నం వరకు వేచి చూసిన బెడ్లు ఖాళీ లేవని అక్కడ సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె కుమారుడు ఆటోలో తిరిగి తన స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఊరి శివార్లోని ఆమె కూతురు ఇంటి సమీపంలో ఆమెను అనాథలా వదిలేశారు. అక్కడ ఊపిరి ఆడక ఆమె నరకయాతన అనుభవించి కొట్టుమిట్టాడింది. తమకు కరోనా సోకుతుందేమోనని ఎవరు ఆమె దగ్గరికి కూడా వెళ్లలేదు. చివరికి ఊపిరాడక కాసేపటికి ఆమె మృతి చెందింది. ఆ తర్వాత గ్రామస్తుల సహకారంతో మృతి చెందిన సమీపంలోనే అంత్యక్రియలు చేశారు. ఇక వనపర్తి జిల్లా పెబ్బేరులో ఎస్పీ కె అపూర్వరావు లాక్డౌన్ పర్యవేక్షించారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వ్యవధిలో స్థానికులు నిత్యావసర సరుకుల కోసం, కూరగాయల కోసం బయటకు వచ్చారు. 10 గంటల తర్వాత ఎవరు బయటికి రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 10 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు, ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ఉంటుంది. ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్స్ మాత్రమే బయటికి అలౌడ్ ఉంటారు. సో ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఎసెన్షియల్గా ఉంది, ఏదైనా
అత్యవసర పరిస్థితి ఉంది అంటే తప్పితే మీరు బయటికి రాకండి లాక్డౌన్ టైంలో. మళ్ళీ పొద్దున 10 గంటల వరకు 6 గంటల నుంచి 10 గంటల వరకు మీరు మీకు ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా మీరు ఆ టైంలో చేసుకోవచ్చు. ఖచ్చితంగా మాస్క్ ధరించండి, అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది కూడా మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ 12th మే నుంచి లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో మార్నింగ్ 10 AM నుంచి నెక్స్ట్ డే 6 AM వరకు కూడా ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్, ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప మిగతా అన్నీ కూడా క్లోజ్ ఉంటాయి. ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్, పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా క్లోజ్ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఎసెన్షియల్గా హాస్పిటల్కి కానివ్వండి, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాలి, ఇతర ఎసెన్షియల్ డ్యూటీస్ ఉంటే తప్పితే మిగతా దేనికి కూడా మీరు దయచేసి లాక్డౌన్ టైంలో బయటికి రాకండి. ఇక వరంగల్ జిల్లాలో మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ సోషల్ సర్వీస్ నేతృత్వంలో కోవిడ్-19 హోమ్ ఐసోలేషన్ పేషెంట్లకు నాణ్యమైన భోజనం ఉచితంగా అందజేయనున్నారు. ఈ మేరకు ఆయన తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. వివరాలు వెల్లడించారు. కరోనా పేషెంట్లకు భయంతో కుటుంబ సభ్యులు కూడా భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు సేవ చేసే అవకాశం తనకు కలిగిందని అన్నారు. సుమారు 150 మందికి ఉచితంగా భోజనం అందజేస్తున్నట్లు తెలిపారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు పొద్దున టైం ప్రకారంగా ఎంతమంది అయితే వాంటెడ్ ఉంటారో మనకు ఫోన్లు వస్తాయి. ఫోన్లు వస్తే ఇంతమందికి తయారు చేసి పెట్టామంటే వాళ్ళు ప్యాక్ చేసి పెడతారు. ప్యాక్ చేసి పెట్టినాక మన పిల్లలు పోయి వెహికల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్లు అందిస్తారు. మనకు ఆ అడ్రస్, ఫోన్ నెంబర్ల ప్రకారం తీసుకుపోయి వాళ్ళు వెళ్ళాలి. డోర్ ముందర పెట్టి వాళ్ళ ఎవరో ఉంటారు కదా. ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా కరోనా బారిన పడి తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి. సరే, మొదటి వే వచ్చినప్పుడు కొంత కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి పనిచేసినప్పటికీ కూడా సెకండ్ వే వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రధానమంత్రి గొప్ప వ్యక్తి అనేది అనుకున్నారో, నిజంగానే మౌనమునిలాగా ఇవాళ ఇంత కరోనా విలయతాండం చేసి ఒక్కొక్కసారి హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఏదో పత్రికలల్లో, మీడియాలో చూస్తే గంగా నది లాంటి నదిలో వందల కొద్ది, వేల కొద్ది శవాలు కొట్టుకొచ్చి పోతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు ఒక మానవతావాదిగా నిజంగా బాధ అనిపించింది. అదే రకంగా అప్పుడేమో గంటలు కొట్టమని చెప్పి, దీపాలు వెలిగేయమని చెప్పి, పల్లెలు కొట్టమని చెప్పి, నువ్వు ఏది చేస్తే అది నీ మీద నమ్మకంతో, విశ్వాసంతో యావత్ భారతదేశం నీకు సహకరించేది. ఇవ్వాలనేమో నీ దగ్గర ఆక్సిజన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తమిళనాడు క్రిమ్సన్ రసాయన కర్మాగారంలో ప్రమాదం, 3 మృతి, 5 పరిస్థితి విషమం. వేల్పూరులో ఇంటింటికి ఆరోగ్య సర్వేను పరిశీలించిన మంత్రి, ఆశాలను వివరాలు అడిగి తెలుసుకున్న వేముల ప్రశాంత్ రెడ్డి. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కోవూరు ఎమ్మెల్యే, చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేయడం సిగ్గుచేటుగా ఉందని విమర్శ. కామారెడ్డి జిల్లాలో కోవిడ్ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న నర్సులు, మానసిక ధైర్యం కల్పించేలా వారితో కలిసి డ్యాన్సులు చేసిన సిబ్బంది. విశాఖ జిల్లా పాడేరులో కోవిడ్ మృతులకు నివాళులర్పించిన మాజీ మంత్రి, ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలన్న కిడారి శ్రవణ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.